ఫుల్ కోఆర్డినేషన్ నేచర్‌లో అంటే మా ఆవుల ఫ్రెండ్స్ అన్నమాట ఈ కొంగలు. ఆవులతో పాటునే తిరుగుతూ ఉంటాయి. వాటి పైన ఉండే పురుగులు తింటుంటాయి. భలే ఉంటుంది కోఆర్డినేషన్. ఎకోసిస్టమ్ ఎంత బ్యూటిఫుల్‌గా దేవుడు సెటప్ జేశాడో మనకెందుకో అన్నిటిని కాపాడుకోవడం నచ్చట్లేదు. నేను, నా ఫ్యామిలీ, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా అంతస్తులు, నా స్టేటస్ అక్కడికే పరిమితమైపోతున్నాం. చాలా బ్యూటిఫుల్ జీవులు చూడండి. వాటిపైన ఉండే పురుగులన్నీ తింటాయి. వాటితో పాటు తిరుగుతూ ఉంటాయి. ఆవులు ఎక్కడెళ్తే అక్కడెళ్తాయి. ఇప్పుడు ఆవులు షెడ్‌లోకెళ్ళిపోయినాయి గదా! సో, బ్యాకెళ్ళిపోతున్నాయి చూడండి. హాయిగా వాటికి టాటా బాయ్ బాయ్ చెప్పి. బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ ఫ్రెండ్స్. జస్ట్ వి ఆర్ మిస్సింగ్ ఎవ్రీబడీ. కోఎక్సిస్టెన్స్ చూడండి. ఒకదానికి ఆహారం కానీ అది ఎంత కలిసుంటే ఎంత చక్కగా కలిసుంటాయి చూడండి. హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాయి ఇవి. మా భైరవి, మా కొత్త ఫ్రెండ్. కొత్త ఈ మెంబర్ ఎకోసిస్టమ్‌లో ఫ్రెండ్స్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే, ఒక మనమేనేమో స్పెషల్ అనుకుని మనల్ని మనము ఈ ఎకోసిస్టమ్ నుంచి దూరం చేసుకొని ఆర్టిఫిషియల్ లైఫ్‌లో బతుకుతున్నాము. పురుగును పక్షులు తింటాయి. పక్షులను గద్ద తింటుంది. గద్దని ఇంకేదో తింటుంది. బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ అసలు కోళ్ళు, బాతులు, మేకలు, ఆవులు అన్ని రకాల పక్షులు, నెమళ్ళు చిన్నయి, పెద్దవి, పందులు, అడవి పందులు, పాములు, తేనెతుట్టలు అసలు స్నేయిల్స్ గోదావరి నదిలో ఎళ్తే మొసళ్ళు కనిపిస్తాయి. రకరకాల చేపలు కనిపిస్తాయి అసలు. ఎంత బ్యూటిఫుల్ ఎకోసిస్టము. రకరకాల పురుగులు. అవి కట్టుకునే ఇళ్ళు చూస్తే మన ఇంజినీర్స్ ఎవ్వరు పనికిరారు వాటి ముందర. ఎన్నో రకాల సమస్త జీవుల్ని వదిలేసి మనం ఆర్టిఫిషియల్ బంగ్లాలలో ఉంటూ ఇదే జీవితం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అది కాదు. అసలైన జీవితము ప్రకృతిలో ఉంది ఫ్రెండ్స్. భగవంతుడు చాలా గొప్పవాడు. మనకు అవసరం ఉన్నటువంటి మొత్తము ఏ నుంచి జెడ్ వరకు సృష్టించి పెడితే మనకు ఏ వద్దు, జెడ్ వద్దు అనుకునే ఒకే ఒక లైఫ్, సోషల్ లైఫ్ అనుకుంటూ నగరాలలో జీవిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ బంధాలను తెంచుకోండి. ప్రకృతి వైపు ఒక్కసారి దృష్టి పెట్టండి. మీకు ఎన్ని అద్భుతాలేనన్ని అద్భుతాలు జరుగుతాయి. మీ మనసుకి ఎంత సంతృప్తి కలుగుతుందో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఫ్రెండ్స్. నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరీ ఎప్పుడూ చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న అన్ని జీవులకి ఆలోచన శక్తి లేదు. మనకు మాత్రమే ఉంది. వాటిని రక్షించాల్సిన బాధ్యత మనది ఫ్రెండ్స్. ఆ ఎకోసిస్టమ్‌ని కాపాడాల్సిన బాధ్యత మనది. ఇది